రౌడీ మన విజయ్ దేవరకొండతో చేద్దాం అనుకునే సినిమా శిరీష్ గారు చూస్తారు. సో నేను నెక్స్ట్ 2025 తర్వాత జటాయు ఎప్పటి నుంచో రెడీ చేసిన సినిమా, అది పాన్ ఇండియా సినిమా. సో నేను ఆ సినిమా చూసుకోవాలని నేను అటు వర్క్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ జటాయు, ఇంకా 2026లో స్టార్ట్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ కూడా విఎఫ్ఎక్స్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటి మీద నేను ఎక్కువ వర్క్ చేయాలి. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మళ్ళీ సరే ఈ యంగ్ జనరేషన్తో కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి తీసుకురావాలి, దానికి ఏదో ప్లాట్ఫామ్ కావాలని నాకు ఒక థాట్ క్రియేట్ అయింది. సో అందరితో డిస్కస్ చేస్తూ ఆ ప్లాట్ఫామ్ ఎలా ఉండాలి. సో నేను బిగినింగ్ డేస్లో ఒక కొత్త ప్రొడ్యూసర్గా ఎంటర్ అయ్యి కొత్తగా డైరెక్టర్లను ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు ఆ దర్శకులు కానీ మా జర్నీ కానీ అంటే ఒక సుకుమార్తో జర్నీ, దాంతోపాటు ఆర్య, అల్లు అర్జున్ ఈరోజు పాన్ ఇండియా బిగ్ స్టార్, అలాగే ప్రభాస్తో ఒక జర్నీ, మున్నాతో స్టార్ట్ అయిన మా జర్నీ వాళ్ళ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్, అలాగే ఎన్టీఆర్ గారితో బృందావనం చేసిన ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల మా ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధం, ఆయన ఈరోజు పాన్ ఇండియా స్టార్. అందరం అలా 20 years వెనకకి తిరిగి చూస్తుంటే ఈరోజు రామ్ చరణ్ గారితో చేస్తున్న సినిమా కానీ, మహేష్ గారితో చేసినవి కానీ, పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేసిన నా అభిమాన హీరో అయిన సో వకీల్ సాబ్. సో ఇట్లా ఈ జర్నీ చూసుకుంటే 20 yearsలో అందరము పెద్దగా ఎదిగిపోయాం. సో కాంటెంట్స్ కూడా ఇవాళ మేము తీస్తున్న గేమ్ చేంజర్ 3 years ప్రాజెక్ట్ అయినా దాన్ని ప్రాపర్గా పాన్ ఇండియా కాంటెంట్ రీచ్ చేయడానికి ఎంతో వర్క్ చేయాలి. సో ఇంత బిజీ అయిపోయిన నాకు బిగ్ ప్రాజెక్ట్ సైడ్ కూడా ఫోకస్ చేయాలి అనే సంకల్పమే ఉంది నాకు. సో 30 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. సో ఈ 30 years తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ని బిగ్ కాంటెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి సో అనే దాని మీద లాస్ట్ 2 years నుంచి వర్క్ చేస్తున్నాం. చాలా కాంటెంట్స్ రెడీ అయినాయి. సో అవన్నిటి మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. పోతే ఇటు గ్యాప్ రాబోతుంది, అది అర్థమవుతుంది. అది నేను మిస్ అవ్వకూడదు అని వచ్చిన తాటే దిల్ రాజు డ్రీమ్స్. సరే ఆల్రెడీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉంది, దిల్ రాజు ప్రొడక్షన్స్ ఉంది, వాట్ ఈస్ దిస్ దిల్ రాజు డ్రీమ్స్ అని చాలామందితో 1 year నుంచి ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్. సో దిల్ రాజు డ్రీమ్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. సో నేను బిగినింగ్ డేస్లో నేను కానీ, ఇప్పుడు సుకుమార్ కానీ, బన్నీ కానీ అందరం అలా గ్రో అవ్వటానికి ఒక ఆర్య. సో అందరం అప్పుడు అందరికీ, బన్నీకి నాకు ఇది సెకండ్ ఫిలిం, సుకుమార్కు ఫస్ట్ ఫిలిం, అంటే అందరం అప్కమింగ్. బట్ ఒక ఆర్య సినిమా మా అందరినీ ఈరోజు ఎక్కడో కూర్చోబెట్టింది. సో అలాంటి న్యూ టాలెంట్ని మిస్ అవ్వకుండా ఎలా ఇండస్ట్రీకి, ఎలా వాళ్ళకి ఉపయోగపడేలాగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, వెల్కమ్ చేయాలి అనే దాంట్లోనే వచ్చిన థాట్ దిల్ రాజు డ్రీమ్స్. అది నాకు డ్రీమ్ అయిపోయింది. నా పేరుకి నాకెందుకు అది సడన్గా ఒకరోజు అందరం ఇండస్ట్రీకి వెళ్ళిపోతాం, పర్మనెంట్ ఇక్కడ లేదు అంటే వెళ్ళిపోతామంటే నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ, లైఫ్లోకి ఎగ్జిట్ వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు ఇచ్చిన ఇండస్ట్రీ నుంచి నాకు ఇంత జీరోకి వెళ్ళినది ఈరోజు ఇక్కడ ఉన్నాము, మా బ్యానర్ ఇక్కడ ఉంది అంటే సినిమా. ఆ సినిమా పైన ప్యాషన్ ఉండే వాళ్ళకి